హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్. మేమైతే చాలా బాగున్నాం. మీరంతా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో కొత్తిమీర రైస్ అలాగే క్యాషూ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. చిన్నపిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈ ప్రిపరేషన్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా చికెన్ ఫ్రై చూసేద్దాం. ఇందుకోసం హాఫ్ కేజీ మ్యారినేట్ చేసుకున్న చికెన్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే టొమాటో ప్యూరీ, కొత్తిమీర, అదేవిధంగా కుకింగ్ సరిపడా కుకింగ్ ఆయిల్, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు. అంతే అండి. ఇంకా ఈ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ మ్యారినేషన్కి మేము ఏంటంటే ఐటమ్స్ వాడామో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. అవి ఫాలో అయిపోండి. ఒక కడాయిలోని ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ తీసుకున్నామండి. హాఫ్ కేజీ చికెన్కి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తరువాత అందులోని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రైకి టేస్ట్ ఎంతో బాగుంటుంది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేపుకున్న తరువాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది ఫ్రెష్గా మేము ఇంట్లో చేసుకున్న పేస్ట్ అండి, బయట కొన్నదైతే కాదు. ఇలా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. అది గుర్తుపెట్టుకోండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తరువాత ఒక టొమాటో మొత్తాన్ని ప్యూరీ చేసాం. ఆ టొమాటో ప్యూరీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా ఉడకనిస్తే ఇదంతా పచ్చివాసన పోయి చాలా చక్కగా తయారవుతుంది. అలా టమాటో వేసుకున్న 3 మినిట్స్ తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇది కుకింగ్ ప్రాసెస్కి 1 అవర్ ముందే మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల ఆ ఉప్పు కారం చికెన్కి బాగా పట్టి కూర టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాలు స్లోగా మగ్గనిస్తే చికెన్ చక్కగా కుక్ అవుతుందండి. అదండి, ఒక 5 నిమిషాలు అయ్యింది. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అది బయటకు వచ్చి ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోని ఒక హాఫ్ కప్ నీళ్లు వేసుకుందామండి. నీళ్లు అంతకన్నా ఎక్కువ వేసుకుంటే చికెన్ ఫ్రై కదండి, బాగుండదు. సో హాఫ్ కప్ నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుందండి. ఆ చికెన్ ఉడికే 8 మినిట్స్లో మనం చకాచక్మని కొత్తిమీర రైస్ కూడా చేసేసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొత్తిమీర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కుకింగ్కి సరిపడా ఆయిల్, అదేవిధంగా చీలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, జీడిపప్పు. అంతే అండి. ఇంకా ఈ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నెలోని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తీసుకొని దాన్ని శుభ్రంగా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే ఇలా తయారవుతుందండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక కడాయిలోని 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది బాగా హీట్ అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అదండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తరువాత ఇందాకలు మనం మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా కొత్తిమీర పేస్ట్ వేసుకున్న తర్వాత కనీసం 2 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. ఈ కొత్తిమీరకున్న పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అది గుర్తుంచుకోండి. అదండి, కొత్తిమీర పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మేము పావు కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నామండి. ఇలా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకుని
ఉంచుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాం. మంట పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కొత్తిమీర పేస్ట్ అలాగే రైస్ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. అదండి, చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? ఈ కొత్తిమీర రైస్ ఎంతో టేస్టీ రెసిపీ అండి. ఇది చిన్నపిల్లలకి నచ్చుతుంది, అలాగే వాళ్ళ లంచ్ బాక్స్కి కూడా ఇది ఎంతో మంచి రెసిపీ అండి. ఇప్పుడు జీడిపప్పు వేసి ఒకసారి కలుపుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అలాగే చాలా సింపుల్గా చేసుకునే కొత్తిమీర ఫ్లేవర్డ్ రైస్ రెడీ అండి. ఈ 8 నిమిషాల్లో మన చికెన్ ఫ్రై కూడా అయిపోయి ఉంటుంది. చూసారా, వేసుకున్న నీళ్లు ఎంత దగ్గరికి ఇంకిపోయాయో? చికెన్ ఫ్రై ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ మగ్గనిస్తే మన చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. అదండి, చికెన్ ఫ్రై అయిపోయింది. చూసారా ఎంత చక్కగా కనిపిస్తోందో? ఇలా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకుందాం. ఇలా జీడిపప్పు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుంటే చికెన్ ఫ్రైని డిష్ అవుట్ చేసేదివేనండి. ఇది ఇవాళ మనం చేసుకున్న కొత్తిమీర రైస్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అదండి ఇవాల్టి రెసిపీ, కొత్తిమీర రైస్ అలాగే క్యాష్యూ చికెన్ ఫ్రై. దీనికి రైతా కూడా మంచి అడిషనల్ కాంబినేషన్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై ఫ్రెండ్స్.